హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ టెంపుల్ వచ్చేసి రామాలయం. లొకేషన్ వచ్చేసి వాగ్నూర్తిలో ఉంది. మండల్ వచ్చేసి ములుగు వస్తుంది. డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట వస్తుంది. నేను టెంపుల్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్ పెడతా, చూడండి. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. టెంపుల్ లోపలికి వెళ్ళగానే అతిపెద్ద ధ్వజస్తంభం మనకు దర్శనం ఇస్తుంది. ఒక్కసారి ఉంది ధ్వజస్తంభం ఎంత పెద్ద ఉందో. ధ్వజస్తంభం దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ కి వచ్చేసి గణపతి దేవుడు దర్శనం ఇస్తాడు. ఒక్కసారి చూడండి గణపతి దేవుడు ఎంత బాగున్నాడో. గణపతి దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత మనకు రైట్ సైడ్ కి నవగ్రహ విగ్రహ మండపం కూడా ఉంటుంది. ఒక్కసారి చూడండి, నవగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. నవగ్రహాలు అయితే దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సీతారాముల వారు దర్శనమిస్తారు. ఒక్కసారి చూడండి సీతారాముల వారు విగ్రహాలు ఎంత బాగున్నాయో. ఇక్కడ చాలా మహిమగల సీతారాముల వారు. ఇక్కడికి చాలా మంది భక్తులు కూడా వస్తారు. ఇక్కడ విలేజ్ వాళ్ళందరూ భక్తులు వస్తారు. ప్రతి రోజు వచ్చి స్వామివారిని అయితే దర్శనం చేసుకుని అయితే వెళ్తారు. ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ అయ్యి ఒక 40 రోజులు అవుతుంది. చాలా బాగా కట్టే టెంపుల్ మాత్రం. ఇక్కడ చుట్టుపక్కల సరౌండింగ్ ఇంత మంచి టెంపుల్ అయితే ఎక్కడ లేదు. ఇక్కడ సీతారాముల వారిని దర్శనం చేసుకున్న తర్వాత పక్కకే మనకు ఆంజనేయ స్వామి కూడా దర్శనమిస్తాడు. ఒక్కసారి చూడండి, ఆంజనేయ స్వామి కూడా చాలా బాగున్నాడు. ఇక్కడ స్వయంభూ ఆంజనేయ స్వామి. ఇంతకుముందుకి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉండేనట. ఒక 40 రోజుల క్రితం ఇక్కడ టెంపుల్ కట్టి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. చాలా బాగా కట్టారు టెంపుల్ మాత్రము. చాలా మంది భక్తులు వస్తారు. మీకు దగ్గరలో ఉంటే ఒక్కసారి వచ్చి ఇక వాగ్నూర్తి విలేజ్కి అయితే వచ్చి ఇక్కడ సీతారాముల వారిని, ఆంజనేయ స్వామిని, గణపతి దేవుని, నవగ్రహాలని దర్శనం అయితే చేసుకుని వెళ్ళండి. చాలా మంచి జరుగుతుంది. ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఇలాంటి మరణ వీడియో కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా.